సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తుగ్లక్ రోడ్లో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఆస్తుల విభజనపై చర్చించారు. మరోవైపు కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో డిస్కస్ చేశారు రేవంత్. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తెలంగాణ, ఏపీ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ, ఏపీకి ఉమ్మడిగా 19.78 ఎకరాల భూమి ఉందన్నారు అధికారులు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.78 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నాయని చెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని తెలిపారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. 3-4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23లో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని పరిశీలించారు రేవంత్. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవనంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భవనాన్ని ఖాళీ చేశారు కేసీఆర్. దీంతో ఆ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించింది కేంద్రం. సీఎం హోదాలో మొదటిసారి అధికారిక నివాసాన్ని సందర్శించారు. మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీల ఖాళీలు, నామినేట్ పోస్టులపై చర్చించారు. ప్రస్తుతం కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రి పదవులపై పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు రేవంత్.